ప్రార్థనలో గుర్తుంచుకోవలసిన 4 విషయాలు. 1. స్తుతి. కీర్తనల గ్రంథం 100వ అధ్యాయం 4వ వచనం. స్తుతులతో ఆయన గుమ్మములోనికి, స్తోత్రములతో ఆయన ఆవరణములోనికి ప్రవేశించుడి. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన నామమును స్తుతించుడి. 2. పాపపు ఒప్పుకోలు. 1 యోహాను 1వ అధ్యాయం 9వ వచనం. మన పాపములను ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడునై మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను శుద్ధి చేయును. 3. కృతజ్ఞత. కీర్తనల గ్రంథం 107వ అధ్యాయం 1వ వచనం. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన దయగలవాడు, ఆయన కృప నిరంతరం ఉండును. ప్రార్థనలు దేవుడు చేసిన ప్రతి మేలుకు కృతజ్ఞతలు చెప్పాలి. 4. విన్నపం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. దేనిని గూర్చియు చింతపడకుడి, ప్రతి విషయంలోనూ ప్రార్థన, విన్నపము, కృతజ్ఞతాస్తుతులతో కూడా మీ మనవులను దేవునికి తెలియజేయుడి.